అనగనగా ఒక ఊరిలో ఓ అమాయక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు యజ్ఞంలో బలివ్వటానికి ఒక మేకను కొని తన ఇంటికి తీసుకుని వెళ్తుంటే ముగ్గురు దొంగలు చూశారు. ఆ మేకను ఎలాగైనా దక్కించుకోవాలని అనుకున్నారు. ముగ్గురూ కలిసి ఒక పన్నాగం పన్నారు. అంటే ఒక ఆలోచన చేశారు. ఆ బ్రాహ్మణుడికి కనిపించకుండా ముగ్గురూ 3 చోట్లకెళ్ళి నిలబడ్డారు. మొదటి దొంగ బ్రాహ్మణుడు దగ్గర పడుతుంటే చూసి ఎదురొచ్చాడు. వచ్చి, ఆచార్య, ఈ కుక్కను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగాడు. బ్రాహ్మణుడు, మూర్ఖుడా, ఇది కుక్క కాదు, మేక అని జవాబిచ్చాడు. మేకను పట్టుకొని కుక్క అంటాడేమిటి అని ఆలోచిస్తూ తన దారిన కొనసాగాడు. కొంత దూరం వెళ్ళాక రెండో దొంగ ఎదురై చాలా వినయమున్నట్లుగా నమస్కరించాడు. ఓ బ్రాహ్మణ, ఎందుకు కుక్కను మోస్తున్నారు అని అడిగాడు. బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపోయాడు. మేకను భుజాల మీద నుంచి దించి చూసుకున్నాడు. ఇది కుక్క కాదు, మేకనే. వీళ్ళిద్దరూ కుక్క అంటున్నారేమిటి అని యోచనలో పడ్డాడు. దీర్ఘంగా ఆలోచిస్తూ మేకను మళ్ళీ భుజాల మీదకు ఎక్కించుకొని తన దారిన నడవటం మొదలుపెట్టాడు. కొంచెం దూరం వెళ్ళాక మూడో దొంగ ఎదురయ్యాడు. అపచారం, అపచారం! ఈ నీచమైన కుక్కను మీరు మోయడమేమిటి? మీరు అశుద్ధమైపోయారు అన్నారు దొంగ. చెబుతుంటే అది మేక కాదు, కుక్కే అయి ఉంటుందని ఆ బ్రాహ్మణుడు వెంటనే మేకను పక్కకు పడేసి శుద్ధ స్నానం చేద్దామని ఇంటికి పరిగెత్తాడు. వెంటనే ఆ ముగ్గురు దొంగలు నవ్వుతూ మేకను సొంతం చేసుకున్నారు. ఇందులో నీతి ఏమిటంటే, అబద్ధంని నిజమని నమ్మించే వారిని మనం కనిపెట్టి తెలివిగా తప్పించుకోవాలి.